హాయ్ గైస్, ఈ వీడియోలో బుల్లితెరపై కెరీర్ ని స్టార్ట్ చేసి హీరోయిన్స్ గా ఎదిగిన వారెవరో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 1 నయనతార గారు కెరీర్ బిగినింగ్ లో టీవీ యాంకర్ గా పనిచేశారు. ఆ తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి అతి కొద్ది టైంలోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ప్రెసెంట్ నయనతార గారు సౌత్ లోనే స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. నెంబర్ 2 మృణాల్ ఠాకూర్ గారు సీతారామం మూవీతో మన టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ మూవీతోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ప్రెసెంట్ మృణాల్ ఠాకూర్ గారు మన టాలీవుడ్ లో వరుస మూవీస్ తో దూసుకుపోతున్నారు. కానీ మీలో ఎంతమందికి తెలుసు, మృణాల్ ఠాకూర్ గారు కెరీర్ బిగినింగ్ లో హిందీ సీరియల్స్ లో నటించేవారు. నెంబర్ 3 హన్సిక గారు టీవీ సీరియల్స్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ని స్టార్ట్ చేశారు. ఆ తర్వాత హన్సిక గారు దేశముద్రు మూవీతో మన టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి అతి కొద్ది టైంలోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నెంబర్ 4 ప్రియా భవానీ శంకర్ గారు కూడా బుల్లి తెరపైనే తన కెరీర్ ని స్టార్ట్ చేశారు. అయితే ప్రియా భవానీ శంకర్ గారు కళ్యాణం కమనీయం మూవీతో మన టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. నెంబర్ 5 రెజినా కసాండ్రా గారు SMS మూవీతో మన టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి అతి కొద్ది టైంలోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ మీకు తెలుసా, రెజినా కసాండ్రా గారు కూడా బుల్లి తెరపైనే తన కెరీర్ ని స్టార్ట్ చేశారు. ఈ వీడియోకి ఒక లైక్ చేసి వీరిలో మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరో కామెంట్ చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.